హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్ఞానజ్యోతి కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో టెట్ పరీక్షకి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా చాలా సీరియస్ ప్రిపరేషన్ లో ఉన్నారు. మరి టెట్ ఎగ్జామినేషన్ లో అత్యధిక మార్కులు సాధించడానికి మనకి దోహదం చేసేటువంటి సబ్జెక్టులో చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, శిశు వికాసము మరియు బోధనా శాస్త్రం. మరి ఆ శిశు వికాసము బోధనా శాస్త్రం నుంచి 30 మార్కులకి ఇస్తాడు. మరి ఆ 30కి 30 మార్కులు ప్రతి ఒక్క విద్యార్థి సాధించే విధంగా తెలుగు మీడియం, అదే విధంగా ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల కోసం జ్ఞానజ్యోతి కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ అద్భుతమైనటువంటి అవకాశాన్ని కలిగిస్తుంది. సో గత టెట్ ప్రశ్న పత్రాల్లో ఇచ్చినటువంటి సైకాలజీ క్వశ్చన్స్ అన్నిటినీ కూడా టాపిక్ వైజ్ గా మీకు డివైడ్ చేసి యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోస్ రూపంలో మీకు అందిస్తుంది. సో కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా టెట్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క విద్యార్థి కూడా సో జ్ఞానజ్యోతి కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో త్వరలో మిగతా సబ్జెక్టులకు సంబంధించి మెథడాలజీ కంటెంట్స్ కి సంబంధించినటువంటి కూడా బిట్స్ ని మీకు యూట్యూబ్ ద్వారా అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జ్ఞానజ్యోతి కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఈ వీడియోలో మనం యూనిట్ 2 అభ్యసన అవగాహన, అండర్స్టాండ్ ఆఫ్ లెర్నింగ్ యూనిట్ 2 మన పెడగాగి సిలబస్ లో, చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి సిలబస్ లో దీని నుంచి మనకి టెట్ ఎగ్జామినేషన్ లో 10 మార్కులకు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మొత్తం 3 టాపిక్స్ ఉన్నాయి: అభ్యసనము, స్మృతి, ప్రేరణ, స్మృతి విస్మృతి, అదే విధంగా ప్రేరణ. సో అభ్యసనం నుంచి చాలా ఎక్కువ మార్కులు, దాదాపుగా 7 మార్కులు రావడం జరుగుతుంది. మరి అభ్యసనం చాలా కీలకమైనటువంటి కాన్సెప్ట్ కాబట్టి సో దానికి సంబంధించినటువంటి వీడియోని మనం బిట్స్ ని డిస్కస్ చేద్దాం. సో అంతర్దృష్టికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి సాంప్రదాయం, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతానికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి సాంప్రదాయం ఏది అంటే ప్రవర్తనవాదమా, గెస్టాల్ట్ వాదమా, మనోవిశ్లేషణవాదమా, సంరచనాత్మక వాదమా అనే విషయాన్ని కనుక తీసుకున్నట్టయితే సో మనకు మనోవిజ్ఞాన శాస్త్ర సాంప్రదాయాల్లో గెస్టాల్ట్ వాదం అనేది దేనికి ప్రాధాన్యత ఇస్తుందని చెప్పేసి అంటే అంతర్దృష్టి అభ్యసనానికి ప్రాధాన్యత ఇస్తుంది. సో గెస్టాల్ట్ వాదం జర్మనీ దేశానికి చెందిన కోహలర్, కోఫ్కా అండ్ మార్క్స్ వర్ధెమర్ వీళ్ళ ముగ్గురు రూపొందించారు. కోహలరు, కోఫ్కా, మార్క్స్ వర్ధెమర్ వీళ్ళ ముగ్గురు కూడా రూపొందించిన అభ్యసన సిద్ధాంతం ఏది అని చెప్పేసి అంటే అంతర్దృష్టి గెస్టాల్ట్ వాద సాంప్రదాయం. సో గెస్టాల్ట్ అనేది జర్మన్ భాషా పదం. సో గెస్టాల్ట్ అనేది ఏ భాషా పదం అని చెప్పేసి అంటే జర్మన్ భాషా పదం. దీనికి అర్థము సమగ్రాకృతి లేదా వ్యవస్థీకృత మొత్తము. సమగ్రాకృతి లేదా వ్యవస్థీకృత మొత్తం. సో ఈ గెస్టాల్ట్ వాదం ఏం చెప్తుందని చెప్పేసి అంటే ఏదైనా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలంటే దాన్ని మొత్తంగా పరిశీలించాలి తప్ప విడి భాగాల పరిశీలన పరిపూర్ణతను ఇవ్వదని చెప్పేసి చెప్తుంది. మరి ఆ గెస్టాల్ట్ వాద సాంప్రదాయాన్ని ఆధారంగా చేసుకొని రూపొందించబడిన అభ్యసన సిద్ధాంతం ఏదని చెప్పేసి అంటే అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. స్కిన్నర్ ప్రతిపాదించిన పునర్బలన రకాల్లో ఒకటి. సో స్కిన్నర్ ప్రతిపాదించిన పునర్బలన రకాల్లో ఒకటి. సో బిఎఫ్ స్కిన్నరు కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. సో ఈ కార్యసాధక నిబంధన సిద్ధాంతం అనేది సంసర్గవాద లేదా సంధానవాద సిద్ధాంతాల్లో ఒకటి. సో ఇందులో సంసర్గము లేదా సంధానం అనేది దేనికి మధ్య ఏర్పడుతుందని చెప్పేసి అంటే ప్రతిస్పందన మరియు ఫలితం. సో సంసర్గం లేదా సంధానం దేనికి మధ్య ఏర్పడుతుందంటే ప్రతిస్పందన మరియు ఫలితానికి మధ్య ఏర్పడడం జరుగుతుంది. సో రెస్పాన్స్ రిజల్ట్ అని చెప్పేసి చెప్తాం. ఈ అభ్యసన సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని 4 పునర్బలన నియమాలు ప్రతిపాదించాడు బిఎఫ్ స్కిన్నర్. అవేంటంటే ఫస్ట్ వన్ నిరంతర పునర్బలన నియమము, అలాగే స్థిర కాల పునర్బలన నియమము, అలాగే స్థిర నిష్పత్తి పునర్బలన నియమము, అలాగే చరశీల పునర్బలన నియమం. సో ఫస్ట్ వన్ నిరంతర పునర్బలన నియమం. సో విద్యార్థి సరి అయిన ప్రతిస్పందన ఇచ్చిన ప్రతిసారి వాడికి ఏదో పునర్బలనాన్ని ఇవ్వడాన్ని ఏమని చెప్తామని అంటే నిరంతర పునర్బలన నియమం. వాడికి 10 ప్రాబ్లమ్స్ ఇచ్చాం,
కరెక్ట్ ఆన్సర్ చెప్పిన ప్రతిసారి కూడా ఏదో ఒక పునర్బలనం మాట రూపంలో వెరీ గుడ్ అనే మాట కానీ, లేదా ఇగో ఈ పెన్ను తీసుకో, ఈ గిఫ్ట్ తీసుకో అని ఏదో ఒక వస్తువు రూపంలో కానీ వాడిని ప్రోత్సహించినట్లయితే మరింత ఉత్సాహంగా అభ్యసనం జరుగుతుంది. సో దీన్నే నిరంతర పునర్బల నియమం అని చెప్పేసి చెప్తాం. అలాగే నెక్స్ట్ వన్ స్థిర కాల పునర్బల నియమం. సో కాలాన్ని ఫిక్స్డ్ చేసుకుంటాం. అంటే అభ్యసనం ప్రారంభమైన తర్వాత ప్రతి 10 నిమిషాలక, ప్రతి 20 నిమిషాలక, ప్రతి 5 నిమిషాలక టైం ఫిక్స్ చేసుకొని ఆ కాల వ్యవధుల్లో పునర్బలనాన్ని అందిస్తాము. దాన్నే స్థిర కాల పునర్బల నియమం అని చెప్పేసి చెప్తాం. మరి థర్డ్ వన్ ఏదని చెప్పేసి అంటే స్థిర నిష్పత్తి. సో స్థిర నిష్పత్తి అని చెప్పేసి అంటే నిర్ణీత సంఖ్యలో ప్రతిస్పందనలు. సో ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ రేషియోస్ అని చెప్పేసి చెప్తాం. సో కనీసం వాడు ఒక 3 రెస్పాన్సెస్ కరెక్ట్ గా ఇస్తే ఒక 3 ఫిక్స్ చేసాం అనుకోండి, ఎవ్రీ రైట్ 3 రెస్పాన్సెస్ కి అంటే వాడికి 50 లెక్కలు ఇచ్చాం. 3 లెక్కలు కరెక్ట్ చేసిన ప్రతిసారి కూడా వాడికి పునర్బలనం ఇస్తాం. ప్రతి 3 కరెక్ట్ ఆన్సర్స్ చెప్పిన ప్రతిసారి కూడా వారికి పునర్బలనాన్ని ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని స్థిర నిష్పత్తి పునర్బలనం అంటాం. మరి చరశీల వేరు కాల వ్యవధుల్లో వేరు సంఖ్యల్లో ప్రతిస్పందనలకు పునర్బలనాన్ని ఇవ్వడాన్ని ఏమని చెప్తామంటే చరశీల పునర్బలనాన్ని ఏమని చెప్పేసి చెప్తాం అన్నమాట. సో ఇందులో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే స్వీయ, పరోక్ష, ప్రత్యక్ష, నిరంతర. సో ఆన్సర్ ఏమో నిరంతర పునర్బలనం. సో స్కిన్నర్ ప్రతిపాదించిన పునర్బలనాలు ఒకటంటే నిరంతర పునర్బలనం అని చెప్పేసి చెప్తాం. అభ్యసనంపై తన ప్రయోగాలకు పజిల్ బాక్స్ ను తయారు చేసిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. సో పజిల్ బాక్స్ అనేది ఎక్కడ వస్తుందండి? థారండేక్ యొక్క అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతంలో, థారండేక్ యొక్క యత్నదోష అభ్యసన సిద్ధాంతంలో ఈ పజిల్ బాక్స్ అనేది రావడం జరుగుతుంది. సో కాబట్టి ఈ యత్నదోష అభ్యసన సిద్ధాంతాన్ని రూపొందించింది ఈఎల్ థారండేక్. సో ఆన్సర్ ఏంటని చెప్పేసి అంటే ఈఎల్ థారండేక్ అని చెప్పేసి చెప్తాం. పిల్లవాడి అభ్యసనాన్ని ప్రభావితం చేసే వ్యక్తిగత కారకం. సో ఉపాధ్యాయుని యొక్క మూర్తిమత్వం, ఆత్మవిశ్వాసం లేకపోవడం, పాఠశాల పరిసరం, ఉపాధ్యాయుని బోధనా సామర్థ్యం. ఇక్కడ పిల్లవాడి యొక్క అభ్యసనాన్ని ప్రభావితం చేసేటువంటి వ్యక్తిగత కారకం అన్నాం కాబట్టి సో ఆత్మవిశ్వాసం లేకపోవడం. సో విద్యార్థికి ఆత్మవిశ్వాసం ఉన్నట్లయితే ఏ విషయాలైనా నేర్చుకోగలుగుతాడు. వాడికి ఆత్మవిశ్వాసం లేకపోయినట్లయితే ఏ విషయాన్ని నేర్చుకోలేడు. కాబట్టి ఇక్కడ ఆత్మవిశ్వాసం లేకపోవడం అనేది ప్రధానమైనటువంటి సమస్య, వ్యక్తిగత కారకం అని చెప్పేసి చెప్తాం అన్నమాట. కార్యసాధక నిబంధనలో ఎలుక మేట నొక్కడం అనేది. సో కార్యసాధక నిబంధనలో ఎలుక మేట నొక్కడం అనేది ఏ ప్రతిస్పందన అవుతుంది? సో సహజ ప్రతిస్పందన, నిబంధిత ప్రతిస్పందన, అసహజ ప్రతిస్పందన, నిబంధిత ఉద్దీపన. సో మేట నొక్కడం అనేది మాత్రం సో ప్రతిస్పందన. సో మేట నొక్కడం అనేది నిబంధిత ప్రతిస్పందన అని చెప్పేసి ఏమని చెప్తామండి? నిబంధిత ప్రతిస్పందన. ఒక విద్యార్థి గణితానికి సంబంధించి ఇంటి పనిలో మొదటి 3 లెక్కలు చేయలేకపోయాడు. ఆ తర్వాత ఉన్నవి తను చెయ్యగలిగేవైనా చేయలేదు. దీనికి గల కారణాన్ని వివరించే అభ్యసన నియమం. ఒక విద్యార్థి గణితానికి సంబంధించిన ఇంటి పనిలో మొదటి 3 లెక్కలు చేయలేకపోయాడు. తర్వాత ఉన్నవి తను చెయ్యగలిగినవి అయినా సరే చేయలేదు. దీనికి గల కారణాన్ని వివరించే అభ్యసన నియమం ఏది అని చెప్పేసి అంటే సో ఆన్సర్ థారండేక్ యొక్క ఫలిత నియమం. సో ఎందుకు ఫలిత నియమం అని చెప్పేసి అంటే ఫలిత నియమం ఏం చెప్తుంది? థారండేక్ యొక్క అభ్యసన నియమాల్లో అత్యంత ప్రాధాన్యమైనది ఏదని చెప్పేసి అంటే ఫలిత నియమం అని చెప్పేసి చెప్తాం. ఈ ఫలిత నియమం ఏం చెప్తుంది? ఉద్దీపనకు ప్రతిస్పందనకు మధ్య సంసర్గము లేదా సంధానం ఏర్పరిచిన తర్వాత సో సంతృప్తికరమైన ఫలితాలు పొందినట్లయితే ఆ సంధానం కొనసాగుతుంది. ఒకవేళ అసంతృప్తికరమైన ఫలితాలు పొందినట్లయితే విద్యార్థి అభ్యసనం నుంచి వైదొలగడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తారు. సో ఇక్కడ ఏమైంది? 3 లెక్కలు చేయలేకపోయాడు. ఎప్పుడైతే సంతృప్తికరమైన ఫలితాలు రాలేదు, తర్వాత ఉన్నది చేయగలరు, కానీ ఇంకా ఎప్పుడైతే సంతృప్తికరమైన ఫలితాలు రాలేదో అభ్యసనం నుంచి వైదొలగడం జరుగుతుంది. సో కాబట్టి ఆన్సర్ ఏదని చెప్పేసి అంటే ఫలిత నియమం అని చెప్పేసి చెప్తాం అన్నమాట. గిల్గార్డ్ ప్రకారం పాఠ్యాంశాలను చదవడం, రాయడం, చిత్రాలు గీయడం ద్వారా సో చదవడానికి అభ్యసించడానికి ఇష్టపడేటటువంటి పిల్లలు ఎవరని చెప్పేసి అంటే సో గిల్గార్డ్ ప్రకారం చదవడము, రాయడము, చిత్రాలు గీయడం ద్వారా
సో ఇక్కడ చదవడం రాయడం అంటే దానితో పాటుగా అంటే చేతులు ఉపయోగించడం ద్వారా బొమ్మలు గీయడం ద్వారా నేర్చుకోవడానికి ఉపయోగించే వాళ్ళు, దృశ్య అంటే చూడడం ద్వారా నేర్చుకోవడానికి అభ్యసించేవాళ్ళు, శ్రవణ అంటే వినడం ద్వారా నేర్చుకోవడానికి అభ్యసించేవాళ్ళు, శాబ్దిక అని చెప్పేసి అంటే పదాలు వాక్యాల ద్వారా అభ్యసించడానికి ఇష్టపడేవాళ్ళు. కానీ ఇక్కడ ఏంటి, చదవడము రాయడము చిత్రాలు గీయడం ద్వారా సో అభ్యసించడానికి ఇష్టపడే వాళ్ళు ఎవరని చెప్పేసి అంటే శారీరక స్పర్శాత్మక అభ్యాసకులు అని చెప్పేసి చెప్తాం. అభ్యసన ప్రక్రియలో సమస్య పద్ధతిని ప్రాజెక్టు పద్ధతిని ఉపయోగించాలని అభ్యసన సిద్ధాంతం. సో అభ్యసనంలో సమస్య పద్ధతిని ప్రాజెక్టు పద్ధతిని ఉపయోగించాలని అభ్యసన సిద్ధాంతం. సో ఆ అభ్యసన సిద్ధాంతాల్లో అంతర్దృష్టి అభ్యసనం అనేది ప్రాజెక్టు పద్ధతికి ఇంపార్టెన్స్ అనేది చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఆన్సర్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. అభ్యసనం స్తంభించి ఎటువంటి పురోగమనం లేకుండా నిలిచిపోయే దశ. అభ్యసనం స్తంభించి ఎటువంటి పురోగమనం లేకుండా నిలిచిపోయే దశ అని చెప్పేసి అంటే పీఠభూమి దశ అని చెప్పేసి చెప్తాం. ఇది అభ్యసన వక్రానికి సంబంధించింది. సో అభ్యసన వక్రంలో ఈ విధంగా తీసుకున్నట్టయితే ఇది x అక్షము, ఇది y అక్షం తీసుకున్నట్టయితే అభ్యసన వక్రం ఈ విధంగా ఉంటుంది, ఇలా అని చెప్పేసి చెప్తాం. సో అభ్యసన వక్రం తీసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. మొదట్లో ఏ విషయాన్ని నేర్చుకునేటప్పుడు తీవ్రమైన వేగంతో అభ్యసిస్తాము, దీన్ని ప్రారంభ స్ఫూర్తి అంటాం. తర్వాత కొంతకాలానికి అభ్యసన వేగం తగ్గుతుంది, దీన్ని మందకొడి దశ లేదా చాంచల్య దశ అని చెప్పేసి చెప్తాం. సో ఇక్కడ అభ్యసనం కంప్లీట్ గా ఏమవుతుందని చెప్పేసి అంటే నిలిచిపోతుంది అని చెప్పేసి చెప్తాం. ఎలాంటి పురోగతి లేకుండా అభ్యసనం అనేది నిలిచిపోతుంది. సో ఎలాంటి పురోగతి లేకుండా అభ్యసనం అనేది కొంతకాలం పాటు నిలిచిపోవడానికి ఏమని చెప్తాం అంటే పీఠభూమి దశ అని చెప్పేసి చెప్తాం. ఈ దశలో ఎంత ప్రయత్నం చేసినా అభ్యసనం ముందుకెళ్ళదు. సో దీన్నే పీఠభూమి దశ అని చెప్పేసి చెప్తాం అన్నమాట. అంతర్దృష్టి అభ్యసనం దీన్ని సమర్థిస్తుంది. ఏకమొత్తం అభ్యసన పద్ధతి, భాగాల వారి అభ్యసన పద్ధతి, ముక్కలు ముక్కలుగా అభ్యసించే పద్ధతి, పరిశీలన అభ్యసన పద్ధతి. సో అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం దేని నుంచి వచ్చింది, గెస్టాల్ట్ వాద సాంప్రదాయం నుంచి వచ్చింది. గెస్టాల్ట్ వాదం ఏం చెప్తుంది, గెస్టాల్ట్ అనే జర్మన్ భాషా పదము, దీనికి అర్థము సమగ్రాకృతి లేదా వ్యవస్థీకృత మొత్తము అని చెప్పేసి చెప్తాము. సో గెస్టాల్ట్ వాదం ఏం చెప్తుంది అని చెప్పేసి అంటే సమగ్రాకృతి అంటే మొత్తంగా ఏ విషయాన్నైనా మనం అభ్యసించేటప్పుడు మొత్తంగా అభ్యసించాలి తప్ప విడి భాగాల పరిశీలన పరిపూర్ణత ఇవ్వదు. సో ఇది ఏక మొత్తం అభ్యసన పద్ధతిని సమర్థిస్తుంది. ఏంటండి, ఏక మొత్తంగా అభ్యసించే పద్ధతిని ఇది సమర్థిస్తుంది. ఈ క్రింది వారిలో ఒకటి కార్యసాధక నిబంధనపై ఆధారపడిన స్వీయ అభ్యసన ప్రక్రియ. సో కార్యసాధక నిబంధనపై ఆధారపడి మన మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఒక అభ్యసన కార్యక్రమాన్ని రూపొందించారు. దాన్నే కార్యక్రమయుత అభ్యసనము. కార్యసాధక నిబంధనపై ఆధారపడినటువంటి అభ్యసన ప్రక్రియ ఏదని చెప్పేసి అంటే కార్యక్రమయుత అభ్యసనము అని చెప్పేసి చెప్తాం. కుడివైపు స్టీరింగ్ ఉన్న కారు నడపడానికి అలవాటు పడిన ఎడమ వైపు స్టీరింగ్ ఉన్న కారు నడిపేటప్పుడు జరిగే అభ్యసనము. సో కుడివైపు ఉన్న కారు నడపడానికి వచ్చినటువంటి అభ్యసనం వచ్చేటప్పుడు ఎడమ వైపున కూడా కారు ఉంటే, సో కుడివైపు నడపడం వచ్చింది, ఎడమ వైపున కూడా నడిపితే, ఇక్కడ చూడండి కుడి చేత్తో నడిపేవాడు ఎడమ చేత్తో నడిపితే అది ద్విపార్శ్వ పదవైపు. సో కుడివైపు స్టీరింగ్ ఉండేటప్పుడు ఎడమ వైపు కూడా స్టీరింగ్ నడపడం కలగడితే అనుకూల బదలాయింపు అని చెప్పేసి చెప్తాం. సో కుడి చేత్తో చేసిన పని ఎడం చేత్తో కూడా చేస్తే సో అది ద్విపార్శ్వ బదలాయింపు. కుడివైపున కారు ఉంది, నడపడం వచ్చు, ఆ అభ్యసనం ఏం చేస్తున్నాడు, ఎడమవైపున స్టీరింగ్ ఉంది, అప్పుడు కూడా నడుపుతున్నాడు. సో అలా చేస్తాను ఏమని చెప్తామంటే సో అనుకూల బదలాయింపు అని చెప్పేసి చెప్తాం. కృత్యాలు ప్రయోగాలు చేయడం అభినయించడం ద్వారా పాఠ్యాంశాలను నేర్చుకునేటువంటి సో అభ్యాసకులు ఎవరని చెప్పేసి కృత్యాలు ప్రయోగాలు సో అభినందించడం ద్వారా చేయడం అభ్యసించే వాళ్ళు. సో చేయడం ద్వారా అంటే శారీరక స్పర్శాకృతి. సో శారీరక స్పర్శాత్మక అంటే పని చేయడం ద్వారా శరీర భాగాలు ఉపయోగించడం ద్వారా నేర్చుకోవడానికి అలవాటు పడిన వారని చెప్పేసి చెప్తాం అన్నమాట. ఏ విషయ మూలాలైనా
ఎవరికైనా ఏ వైఖాస్ దశలో ఫలవంతంగా బోధించవచ్చు. సో ఏ అంశానికి సంబంధించిన విషయాన్నైనా ఏ వయసు వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు అని చెప్పింది జెరోమ్ బ్రోనర్. సో బ్రోనర్ యొక్క బోధనా సిద్ధాంతం లేదా శిక్షణా సిద్ధాంతం అని చెప్పేసి చెప్తాం. దీని యొక్క మూల సూత్రం ఏంటంటే ఏ అంశం యొక్క మూల సూత్రాలైనా ఏ వయసు వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు అనేది బ్రోనర్ యొక్క బోధన లేదా శిక్షణా సిద్ధాంతం అని చెప్పేసి చెప్తాం. బోధన లేదా శిక్షణా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మరియు ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ పుస్తక రచయిత అయిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఇప్పుడే చెప్పుకున్నాం బోధన లేదా శిక్షణా సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరని చెప్పేసి అంటే జెరోమ్ ఎస్ బ్రోనర్, అమెరికా దేశానికి చెందిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఈయన రాసిన గ్రంథము ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తాం. ప్రతి అభ్యాసకుడు అభ్యసన అంశాలను తనదంటూ ఒక ప్రత్యేకమైన విధానాన్ని ఉపయోగించి నేర్చుకుంటాడు. సో దీన్ని ఏమంటారు? సో లెర్నర్ ఉపాధ్యాయుడు అందరికీ సమానంగా పాఠం చెప్పినప్పటికీ కూడా దాన్ని అర్థం చేసుకునేటప్పుడు ఒక్కొక్క విద్యార్థి తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలి కలిగి ఉంటాడు. ఆ ప్రత్యేకమైన శైలిని ఏమని చెప్తాం అంటే అభ్యసన శైలి అని చెప్పేసి చెప్తాం. ప్రత్యేకమైన శైలిని ఏమంటామంటే అభ్యసన శైలి అని చెప్పేసి చెప్తాం. అభ్యసన బదలాయింపును వివరించే అతి ప్రాచీన సిద్ధాంతం అని అంటాడు. సో అభ్యసన బదలాయింపును వివరించే అతి ప్రాచీన సిద్ధాంతము సో నియత క్రమశిక్షణ సిద్ధాంతం. దాన్నే విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతం అని చెప్పేసి చెప్తారు. అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు ప్రధానంగా ఆధునికంగా అయితే 4 ఉంటాయి. ఆధునికంగా అయితే సమరూప మూలకాల సిద్ధాంతము, సామాన్యీకరణ సిద్ధాంతము, సమగ్రాకృతి సిద్ధాంతము అని ఆదర్శాల సిద్ధాంతం అని చెప్పేసి 4 చెప్తాం. కానీ అతి ప్రాచీన సిద్ధాంతం ఏంటంటే విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతం లేదా నియత క్రమశిక్షణ సిద్ధాంతం అనేది అభ్యసన బదలాయింపును వివరించే అతి ప్రాచీన సిద్ధాంతం అని చెప్పేసి చెప్తాం. వైగాట్స్కీ ప్రకారం పిల్లలు పునర్బలను ఇచ్చినప్పుడే నేర్చుకుంటారు. పెద్దలు సమవయస్కులు ప్రతిచర్యలు జరపడం ద్వారా నేర్చుకుంటారు. అనుకరణ ద్వారా నేర్చుకుంటారు. అంతర్దృష్టి ద్వారా నేర్చుకుంటారు. సో వైగాట్స్కీ సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతాన్ని రూపొందించాడు. సో పిల్లలు సమాజంలో తమ చుట్టూ ఉండే వాళ్ళతో మాట్లాడడం ద్వారా ప్రతిచర్యలు జరపడం ద్వారా నేర్చుకుంటారని చెప్పేసి చెప్తాడు. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. పెద్దలు సమవయస్కులతో ప్రతిచర్యలు జరపడం ద్వారా నేర్చుకుంటారు. పావులో ప్రయోగంలో గంట శబ్దంతో పాటు ఆహారాన్ని ఇచ్చినప్పుడు కుక్క లాలాజలం స్రవించింది. దీన్ని క్రింది విధంగా వివరించవచ్చు. సో ఇవాన్ పావులో ప్రయోగంలో ఏం చేస్తాం? ఫస్ట్ గంట శబ్దం ఇస్తాం. సో గంట శబ్దాన్ని ఏమని చెప్తాం? నిబంధిత ఉద్దీపన. సో గంట కొట్టిన తర్వాత ఆహారాన్ని ఇస్తాం. ఆహారాన్ని ఏమంటాం? నిర్నిబంధిత ఉద్దీపన. దానికి అది ఏం చేస్తుంది? లాలాజలం స్రవిస్తుంది. సో గంట కొట్టి ఆహారం ఇచ్చినప్పుడు లాలాజలం స్రవిస్తుంది కాబట్టి దాన్ని నిర్నిబంధిత ప్రతిస్పందన అని చెప్పేసి చెప్తాం. సో సిఎస్ ప్లస్ యూసిఎస్ సో యూసిఆర్. సో ఇది రైట్ ఆన్సర్. సో గంట శబ్దాన్ని నిబంధిత ఉద్దీపన, తర్వాత ఆహారం ఇచ్చాము, అది ప్రతిస్పందన అనేది ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఏమని చెప్తామని సెన్స్ అంటే పావులోలో ఈ విధంగా చూపిస్తామని చెప్పేసి చెప్తాం. హిందీ భాషా ప్రావీణ్యం ఈత నేర్చుకోవడంపై ఏ ప్రభావం చూపదు. ఇది ఈ రకపు బదలాయింపు ఉదాహరణ. సో ఒక సబ్జెక్ట్ లో నేర్చుకున్న జ్ఞానం ఇంకో సబ్జెక్ట్ నేర్చుకోవడానికి, ఇంకో విషయాన్ని నేర్చుకోవడానికి ఏ విధంగా సహకరించకపోతే దాని ఏ బదలాయింపు అంటారు? శూన్య బదలాయింపు. ఏవో చెప్తామండి? శూన్య బదలాయింపు. హిందీ భాషకు ఈత నేర్చుకోవడానికి ఎటువంటి సంబంధం లేదు. సో హిందీ భాష నేర్చుకోవడం వల్ల ఈత నేర్చుకుందామంటే దాన్ని ఉపయోగించి ఈత నేర్చుకోగలవా? నేర్చుకోలేవు. సో ఒక దాన్ని నేర్చుకోవడం వల్ల నేర్చుకున్న జ్ఞానంతో వేరొక విషయాన్ని నేర్చుకోలేకపోతే దాన్ని ఏమని చెప్తాం అంటే శూన్య బదలాయింపు అని చెప్పేసి చెప్తాం. బ్రోనర్ ప్రకారము సరి అయిన బోధనా పథకము. సో బ్రోనర్ ప్రకారం సరి అయిన బోధనా పద్ధతి అని చెప్పేసి అంటే సో క్రియాత్మక పద్ధతి, చిత్రపట పద్ధతి, ప్రతీకాత్మక పద్ధతి. సో జెరోమ్ బ్రోనరు పిల్లల్లో వికాసం 3 దశల్లో జరుగుతుంది. దానికి అనుగుణంగానే 3 రకాలైన బోధనా పద్ధతులు ఉపయోగించి బోధించాలని చెప్పేసి చెప్తాడు. అవి ఏంటంటే నటనా పద్ధతి, చిత్రపట పద్ధతి, ప్రతీకాత్మక పద్ధతి. ఇక్కడ నటనా పద్ధతిని వీడు ఏమొచ్చి అంటే క్రియాత్మక పద్ధతి అని చెప్పేసి చెప్పాడు. సో క్రియాత్మక పద్ధతి, చిత్రపట పద్ధతి, ప్రతీకాత్మక పద్ధతి అని చెప్పేసి చెప్తాం అన్నమాట.
కార్యక్రమిత అభ్యసనానికి మూలమైన అభ్యసన సిద్ధాంతం. సో ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ కార్యక్రమిత అభ్యసనం అనేది దేని ఆధారంగా రూపొందించబడింది? ఆల్రెడీ చెప్పుకున్నాం, కార్యసాధక నిబంధన. సో కార్యసాధక నిబంధన ఆధారంగా చేసుకుని కార్యక్రమిత అభ్యసనం అనేటువంటి అభ్యసన కార్యక్రమం అనేది స్కిన్నర్ రూపొందించడం జరిగింది. సెల్ ఫోన్ కొన్న తర్వాత రిస్ట్ వాచ్ చూడటం మానేసిన అమ్మాయి ఎప్పటికీ అప్పుడప్పుడు సమయం కోసం తన చేతి మణికట్టు వైపు చూడటం అనేది. సో యాక్చువల్ గా సెల్ ఫోన్ కొన్న తర్వాత చేతి వాచ్ చూడటం మానేసింది, కానీ వాచ్ టైం కోసం అప్పుడప్పుడు మళ్ళీ ఒక్కసారి ఏం చేస్తుందని చెప్పేసి అంటే ఇలా చూస్తుంది, కానీ వాచ్ లేదు కదా. సో ఉన్నా లేకపోయినా అలా చూస్తుంది. అంటే మనం విరమించిన తర్వాత కూడా మళ్ళా ఒక్కసారిగా అనుకోకుండా ప్రతిస్పందన ఇవ్వడం, అనుకోకుండా ఒక్కసారి ప్రతిస్పందన ఇవ్వడాన్ని ఏమని చెప్తాం? ఆయత్న సిద్ధ స్వాస్థము. ఆయత్న సిద్ధ స్వాస్థం. పునర్బలనం చేసాం. సో గంట కొట్టి ఆహారం ఇచ్చి పునర్బలనం చేసాం. సో తర్వాత గంట కొట్టిన తర్వాత ఆహారం ఇవ్వకుండా విరమింప చేసాం. సో విరమింప చేసిన కాసేపు తర్వాత మళ్ళీ ఒకసారి గంట కొడితే అది లాలాజలం స్రవించింది. అంటే ఏం చేస్తుంది? అనుకోకుండా ప్రతిస్పందన ఇవ్వడానికి సిద్ధమైంది. సో దాన్ని ఏమని చెప్తామంటే ఆయత్న సిద్ధ స్వాస్థము. ఇక మొబైల్ కొనేసిన తర్వాత వాచ్ లేకపోయినప్పటికి కూడా అప్పుడప్పుడు వాచ్ కోసం టైం కోసం చేతి వాచ్ చూస్తుంది. దీన్ని ఏమని చెప్తామంటే ఆయత్న సిద్ధ స్వాస్థం అని చెప్పేసి చెప్తాం. ఈ సిద్ధాంతం ప్రకారం మోటార్ కార్ ఇంజిన్ బాగు చేయగలిగిన వ్యక్తి మోటార్ బోట్ కూడా బాగు చేయగలుగుతాడు. సో ఒక విషయాన్ని నేర్చుకోవడంలో పొందిన జ్ఞానం అనేది, ఒక సూత్రం అనేది వేరొక దీని కూడా సామాన్యీకరణ సిద్ధాంతం, ట్రాన్స్పోజిషన్, ఆదర్శాల సిద్ధాంతం, విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతం. సో ఇది అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలకు సంబంధించింది. సో దీనికి ఆన్సర్ సామాన్యీకరణ సిద్ధాంతము. సో ఏదైనా సూత్రాలు సిద్ధాంతాల ద్వారా అభ్యసనాన్ని బదలాయించినట్లయితే దాన్ని ఏమని చెప్తామంటే సామాన్యీకరణ సిద్ధాంతం అని చెప్పేసి చెప్తాం. సో ఇక్కడ కారు ఇంజిన్ బాగు చేయడంలో ఉన్న సూత్రము, మరి మోటార్ బోట్ బాగు చేయడంలో ఉన్న సూత్రం కూడా ఒకే విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో సూత్రాల ఆధారంగా బాగు చేయడాన్ని ఏమని చెప్తామంటే సామాన్యీకరణ సిద్ధాంతం అని చెప్పేసి చెప్తాం. ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ గ్రంథ రచయిత. ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ గ్రంథ రచయిత ఇవాన్ పావ్లోవ్. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని రూపొందించిన ఇవాన్ పావ్లోవ్ ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ అనే గ్రంథాన్ని రచించాడు. రఘు ఇంగ్లీష్ టైప్ నేర్చుకున్నాడు. ఇప్పుడు అతను కంప్యూటర్ కీబోర్డ్ ఉపయోగించడం నేర్చుకోదలిచాడు. ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు రకం. సో టైప్ రైటింగ్ నేర్చుకున్న వ్యక్తి కంప్యూటర్ ఈజీగా నేర్చుకోగలుగుతాడు. సో ఒక దగ్గర పొందిన జ్ఞానము వేరొక విషయాన్ని నేర్చుకోవడానికి సహకరించినట్లయితే దాన్ని ఏ బదలాయింపు అని చెప్పేసి చెప్తాము? అనుకూల బదలాయింపు. ఒక విషయాన్ని నేర్చుకోవడంలో పొందిన జ్ఞానం వేరొక విషయాన్ని నేర్చుకోవడానికి సహకరించినట్లయితే దాన్ని ఏమని చెప్తామంటే అనుకూల బదలాయింపు అని చెప్పేసి చెప్తాం. అనుకూల బదలాయింపు. ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్ అనే పదాన్ని ఉపయోగించిన వాడు. సో స్కఫోల్డింగ్ అంటే సారు అంటాం తెలుగులో, దీన్నే సహాయం చేయడం అని చెప్పేసి చెప్తాం. సో ఇందులో బోధనలో విద్యార్థికి సహాయం చేసేటప్పుడు ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్ అనే పదాన్ని ఉపయోగించిన వాడు జెరోమ్ బ్రూనర్. సో ఇతడు బోధన లేదా శిక్షణ సిద్ధాంతాన్ని రూపొందించాడు. సో ఇతడు ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్ అనే పదాన్ని ఉపయోగించాడు. పావ్లోవ్ ప్రయోగంలో కుక్క గంట శబ్దం వినగానే లాలాజలం స్రవించింది. ఇక్కడ కుక్క లాలాజలం స్రవించడం అనేది, సో గంట శబ్దం వినగానే లాలాజలం స్రవించింది. ఆహారం ఇచ్చిన తర్వాత లాలాజలం స్రవిస్తే అది నిర్నిబంధిత ప్రతిస్పందన. అలా కాకుండా గంట శబ్దానికి లాలాజలం స్రవిస్తే నిబంధిత ప్రతిస్పందన. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందని చెప్పేసి అంటే నిబంధిత ప్రతిస్పందన అవుతుంది. 5వ తరగతి బోధిస్తున్న ఉపాధ్యాయుడు పిల్లలు ఒక ప్రాజెక్ట్ లో నిమగ్నమైనప్పుడు వారి నుంచి ఆశించిన ప్రతి ప్రవర్తనకు పునర్బలనం కలిగిస్తున్నాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు అనుసరించిన పునర్బలన పద్ధతి ఆల్రెడీ స్కిన్నర్ యొక్క 4 పునర్బలనాలు చెప్పాం. నిరంతర, స్థిర కాల నిష్పత్తి, స్థిర నిష్పత్తి, స్థిర కాల పునర్బల నియమం, చరశీల పునర్బల నియమం అని చెప్పేసి చెప్పాం. సో ప్రతి రెస్పాన్స్ కి ఏదో పునర్బలం ఇవ్వడానికి ఏమని చెప్తామంటే ఇక్కడ నిరంతర. ఇక్కడ ప్రతి దానికి ఇస్తున్నాడు కాబట్టి ఆన్సర్ ఏమవుతుందని చెప్పేసి అంటే నిరంతర పునర్బల నియమం అని చెప్పేసి చెప్తాం.
జడ్పీడి విస్తరణ రూపము. సో జడ్పీడి అని చెప్పేసి అంటే ఇది వైగోట్స్కీ యొక్క సిద్ధాంతము, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, సామీప్య వికాస మండలము అని చెప్పేసి చెప్తాం. సో ఇవి ఫ్రెండ్స్ మనకి ఈ లెర్నింగ్ అభ్యసనం అనేటువంటి టాపిక్ కి సంబంధించినటువంటి కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్. అభ్యసనం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. సుమారుగా అత్యధిక బిట్లను మీకు దీని నుంచి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి రెగ్యులర్ గా మన జ్ఞానజ్యోతి కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. సో ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.